పేదల సొంత ఇంటి కల నెరవేర్చిన సందర్భంగా మీ ముఖంలో ఆనందం చూస్తున్నాం. ఎంత ఆనందం ఉందంటే మా జీవితంలో ఇల్లు కావాలనుకున్నాం, ఇది కలగానే మిగిలిపోతుందని పోతూ వచ్చింది. ఈరోజు సొంత ఇల్లు చూసిన తర్వాత చాలా ఆనందపడ్డారు. మీ ముఖంలో ఆనందం చూడాలనే ఉద్దేశంతోనే ఇంత పెద్ద ఎత్తున ఈ ఇండ్లు కట్టించామని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక ఆశ ఉంటుంది. పేదరికంలో పుట్టిన డబ్బులుండే వాళ్ళుగా ఉన్నా మనమందరం ఆలోచించేది ప్రతి ఒక్కరికి తిండి కావాలి, అది అయిన తర్వాత కనీస అవసరాలు తీర్చుకోవాలి, అదే సమయంలో సొంత ఇల్లు ఉండాలి. ఎప్పుడు కూడా అద్దె ఇల్లుగానే చూస్తాం తప్ప ప్రతి ఒక్కరూ జీవితంలో సొంత ఇంటి అడ్రస్ ఉండాలని కోరుకుంటాం. అనేక సంవత్సరాలుగా మీరు చూస్తే అలాంటి కళ పేదవాళ్ళందరికీ కలగానే మిగిలిపోయింది. గడిచిన కాలంలో కాంగ్రెస్ హయాంలో మీరు ఒకసారి చూస్తే ఇండ్లు కడతామన్నారు, ఎక్కడ కూడా లెక్కలు లేవు. పేదవాళ్ల పేరు రాశారు. వీళ్ళ ఇష్ట ప్రకారం దగ్గర 15 లక్షల ఇండ్ల పైన 4,000 కోట్ల రూపాయలు చేసే ఇండ్లు కట్టామని తప్పుడు లెక్కలు పేదవాళ్ల పైన చూపించి ఆ రోజున్న పాలకులంతా మొత్తం దోచుకునే పరిస్థితికి వచ్చారు. చాలా మంది అవస్థపడ్డారు. మీరు చూస్తే 2014-15 కాలంలో దగ్గర 10 లక్షల ఇండ్లు, దగ్గర 5,000 కోట్ల రూపాయలు మొత్తం తినేస్తే దీన్ని ఏ విధంగా యాక్షన్ తీసుకోలేని పరిస్థితికి వచ్చాం. చాలా మంది ఉద్యోగాలు పోయే పరిస్థితి వచ్చింది, చాలా మంది జైళ్లకు పోయే పరిస్థితి వచ్చింది. దీన్ని ఒకసారి ఆ ఇండ్లు చూస్తే కొన్ని కట్టిన ఇండ్లు పనికి రాని ఇండ్లు కట్టారు, నివాస యోగ్యంగా ఇండ్లు కట్టారు. ఒకవేళ తగిలితే పట్టుకుంటే పడిపోయేడు ఇండ్లు కట్టారు. కొన్ని ఇండ్లయితే లోపలికి పోతే కూర్చోవడానికి పడుకోవడానికి కూడా అవకాశం లేదు, కాళ్లు చాచడానికి కూడా అవకాశం లేకుండా ఇండ్లు కట్టే పరిస్థితికి వచ్చారు. మొన్న తిరుపతిలో మంచి జాగా, చిత్తూరు తిరుపతి బైపాస్ రోడ్లో ఆ రోజు నేను రోడ్డు వేసి దాని పక్కనే ప్రభుత్వ భూమి ఉంటే ఆడ కట్టిన ఇండ్లు పాములు, కప్పలు ఇలాంటివన్నీ కాపురం ఉండే పరిస్థితి వచ్చింది. మళ్లీ దానిపై నేను శ్రద్ధ పెట్టి అవన్నీ స్ట్రీమ్ లైన్ చేశాం. ఇక్కడ నెల్లూరులో కట్టారు, మంచి స్థలం, కానీ టోటల్గా దుర్వినియోగం చేశారు. మళ్లీ ఆ రోజు నేను ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత చాలాసార్లు చూశాను. అందుకే 19 కోట్ల రూపాయలు అదనంగా డబ్బులు ఇచ్చి మళ్ళా వీలైనంత వరకు రిపేర్లు చేసి అవన్నీ నివాస యోగ్యం చేశామంటే అది ఈ ప్రభుత్వానికి ఈ పేదవాళ్ల పట్లుండే ప్రేమ, అభిమానం అని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం. నేను మొట్టమొదటిసారిగా మీకోసం ఆలోచించింది సంక్షేమ కార్యక్రమాలు ఆలోచించాను. విభజనలో చాలా సమస్యలు వచ్చాయి, అయినా కూడా ధైర్యంగా ముందుకు పోయాం. ఇంకా కూడా కేంద్రం మనకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదు. రేపే ప్రధానమంత్రి మళ్ళా గుంటూరుకు వస్తున్నాడు. ఏ ముఖం పెట్టుకొని వస్తున్నాడో నాకైతే అర్థం కావడం లేదు. మనకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా, విభజన చట్టంలో ఉండే హామీలను అమలు చేయకుండా, ప్రత్యేక హోదా ఇవ్వకుండా, ఇప్పటికి కూడా విభజన వల్ల ఆ రోజు పడిన గాయం ఇంకా మానక మునిపే మళ్లీ దానిపైన కారం చల్లడానికి ప్రధానమంత్రి గుంటూరుకు వస్తున్నాడు. నెల్లూరుకు వచ్చాడు, ఎన్నికల ముందు తిరుపతికి వచ్చాడు, గుంటూరుకు వచ్చారు, విశాఖపట్నం వచ్చారు. ఆ రోజు మనకు చెప్పారు అన్ని విధాలు ఆదుకుంటామని. నమ్మక ద్రోహం చేశారు, నమ్మించి మోసం చేశారు. నేను ఒకటే ఆలోచించాను, ఒకవేళ వీళ్ళు ఇవ్వకపోయినా ఎప్పటికైనా రాబడతామని చాలాసార్లు ప్రయత్నం చేశాను. కానప్పుడు తిరుగుబాటు చేశాం. వాళ్ళు చేయలేదు కాబట్టి మిమ్మల్ని ఇబ్బందిలో పెట్టకూడదనే ఉద్దేశంతోనే
మీ అందరి సహకారంతో కష్టపడ్డాం. ఈరోజు మీరు ఒకసారి చూస్తే చరిత్రలో ఎప్పుడు జరిగిన విధంగా మొన్న 3 రోజులు అంతా కూడా పింఛన్ల పండగ. మా ఆడబిడ్డలైతే చంద్రన్న మాకు 10,000 రూపాయలు పంపించారని పెద్ద పండుగ వాతావరణంలో ప్రతి ఒక్క చెల్లెమ్మ పెద్ద ఎత్తున సంబరాలు జరిపారు. ఇది నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోను. ఈరోజు నేను కష్టపడుతున్నా ఒక టీం లీడర్గా వేదిక పైనుండే నాయకుల్ని అధికారుల్ని కష్టపెడుతున్నాను. అందరూ సమిష్టిగా పనిచేయడానికి ముందుకు పోతున్నాం. దేనికోసమని మీరు ఒకసారి ఆలోచిస్తే ఈ పేదవాళ్ళకి అన్ని విధాల జీవన ప్రమాణాలు పెంచాలని, మీ కష్టాలు తీర్చాలని, మీకు కనీస వస్తువులు ఉండాలని, మనిషిని మనిషిగా బతికేట్టుగా దోహదం చేయాలని చెప్పే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాను. నేను పాదయాత్రలో చూశాను, నిరుపేదలను చూశాను, వృద్ధులను చూశాను. ఆ రోజు చాలా మంది బాధపడ్డారు. నాకు పిల్లలున్నారు కానీ పిల్లలు మమ్మల్ని చూసుకోవడం లేదు. ఒకవేళ కొంతమంది పిల్లలున్నారు కానీ వాళ్ళకు కూడా కష్టాలున్నాయి. ఇలాంటివి సమర్థించుకుంటే నేను ఆ రోజు నిర్ణయించుకున్నాను, మీ పిల్లలు మిమ్మల్ని చూడకపోయినా మీకు ఒక పెద్ద కొడుకుగా ఉంటా, కుటుంబ పెద్దగా ఉంటా, మిమ్మల్ని ఆదుకుంటానని ఆ రోజే చెప్పి 200 రూపాయలు 1000 రూపాయలు చేశాను. అది కూడా నెల్లూరు జిల్లా నుంచి ఆ రోజు వచ్చినప్పుడు ఏదైతే నేను ప్రజాయాత్ర చేశానో ఆ సందర్భంగా చేశాను. అది అయిన తర్వాత ఈరోజు మళ్ళీ 2000 చేశాను. అంటే 200 రూపాయలు 2000 రూపాయలు చేశామంటే అది ఈ ప్రభుత్వానికి ఈ పేదవాళ్ల పట్ల ఉండే ప్రేమ, అభిమానం. ఎంతో మంది మాటలు చెప్తారు, చేష్టలు మాత్రం ఏమీ ఉండవు. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇంత మునుపు చెప్పారు, ఇప్పుడు చెప్తున్నారు, రేపు కూడా చెప్తారు. మళ్ళీ వీళ్ళు మాటల్లోనే ఉంటారు తప్ప పనులు మాత్రం ఎక్కడా జరగవు. ఈరోజు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు వచ్చారు. ఆయన కూడా ఇదే బారికి బాగా మాటలు చెప్పారు. మనం నమ్మాం. మన రాష్ట్రానికి మోసం జరిగింది, దేశానికి మోసం జరిగింది, అన్యాయం జరిగింది. ఆ రోజు నేనే కష్టపడ్డాను. హైదరాబాద్లో ఒక సైబరాబాద్ నగరాన్ని, ఒక విమానాశ్రయాన్ని, ఔటర్ రింగ్ రోడ్డు, ఇవన్నీ బ్రహ్మాండంగా చేశాం. ప్రపంచమంతా తిరిగాను. ఎవరి కోసం అంటే తెలుగు జాతి కోసం తిరిగాను. కానీ ఈరోజు ఆ ఆస్తులన్నీ అక్కడ పోయి మనం అప్పులతో ఇక్కడికి వచ్చే పరిస్థితికి వచ్చాం. ఆదాయం తక్కువ, ఆస్తులు లేవు, ఇమీడియట్గా ఆదాయం వచ్చే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితిలో మనం వస్తే మిమ్మల్ని ఎవరిని బాధ పెట్టకూడదని నేను రాత్రింబగళ్ళు కష్టపడ్డా. ఇష్టం ఉన్నా లేకపోయినా అందరి దగ్గర పనిచేయించా. ఈ రోజు మనం ఇది సాధించగలిగామంటే అది ఈ రాష్ట్రంలో మీ అందరి యొక్క సహకారంతో, ఆశీస్సులతో ఈ ప్రభుత్వం పనిచేసిన విధానం. నేను అడుగుతున్నాను, ఈరోజు ఇక్కడే మనం ఇండ్లు మీరు చూశారు, బ్రహ్మాండమైన ఇండ్లు కట్టాం. ఎప్పుడు చరిత్రలో కట్టినటువంటి ఇండ్లు కట్టాం. ఆ ఇండ్లు కూడా మీరు ఒకసారి చూస్తే ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయంటే 4,500 ఇళ్లు వచ్చాయి. ఇంకా కూడా 7,208 ఇండ్లు మళ్ళీ ఇక్కడ కడుతున్నా, 7,200 వస్తున్నాయి. మొత్తం ఇదే ప్రదేశంలో 12,000 ఇండ్లు వస్తున్నాయి. అంతేకాకుండా ఇంటర్నల్ రోడ్స్ వేసాం. పక్కనే నేషనల్ హైవే, నేరుగా రోడ్డు వస్తుంది. అదే మరి ఎక్స్టర్నల్ వాటర్ సప్లై పెట్టాం, కరెంట్ ఇంటికి తీసుకొచ్చాం. సేవరేజ్ కానీ, ఎస్టీపీ కానీ ఎవరైనా బాగా డబ్బులుండేవాళ్ళు కట్టుకున్నట్టు గేటెడ్ కమ్యూనిటీ కంటే బ్రహ్మాండంగా నిర్మాణం చేశాం. వాళ్ళు కట్టిన లోపల చూస్తారు తప్ప బయట అన్ని వస్తువులు ఇవ్వరు. ఈ రోజు నేను కట్టిన ఇండ్లు మీరు చూస్తే లోపల బయట మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టి ఏ పేదవాడికి ఎక్కడా ఇబ్బంది లేకుండా ఒక ఆరోగ్యమైన వాతావరణంలో బ్రహ్మాండమైన ఇండ్లు కట్టాం. కడాన స్టామ్ వాటర్ కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పెట్టాం.
ఇంకో పక్కన కమర్షియల్ స్పేస్ పెట్టాం, కమ్యూనిటీ హాల్ కట్టాం, స్కూల్ కట్టాం, అంగన్వాడీ పెట్టాం, ప్రైమరీ హెల్త్ సెంటర్ పెట్టాం, బ్రహ్మాండంగా పార్క్స్ కానీ ప్లే గ్రౌండ్స్ కానీ పెట్టాం. ప్లే గ్రౌండ్స్ అయితే కామన్ స్పేస్ లో బ్రహ్మాండంగా జిమ్ కూడా ఎక్విప్మెంట్ పెట్టి ఆ గార్డెన్లో నడవడానికి 1/2 కిలోమీటర్లు వాకింగ్ పాత్ కూడా పెట్టారు. అంటే మీ ఆరోగ్యంగా ఉండాలని, ఆనందంగా ఉండాలని ఇవన్నీ చేశాం. ఇంకో పక్కన వర్టిఫైడ్ టైల్స్ పెట్టాం, లివింగ్ రూమ్ కానీ, బెడ్రూమ్ కానీ, కిచెన్ కానీ ఇవన్నీ కూడా పెట్టాం. టాయిలెట్ కూడా టైల్స్ పెట్టాం, గ్లేజ్డ్ సిరమిక్ టైల్స్ పెట్టి ఇవన్నీ కూడా బెడ్రూమ్ కానీ, టాయిలెట్స్, కిచెన్ అన్ని పెట్టాం. అదే మరి కిచెన్ లో బ్లాక్ గ్రానైట్ వేసాం, స్టెయిన్లెస్ స్టీల్ అంతా కూడా సింక్ కు వాడాం. ఇంకో పక్క మీరు చూస్తే డోర్ ఫ్రేమ్స్ అయితే గాల్వనైజ్డ్ స్టీల్ పౌడర్ తో కోటెడ్తో అవన్నీ కూడా తయారు చేశాం. ఇంకో పక్క విండోస్ కానీ అవన్నీ కూడా స్టీల్ పౌడర్ కోటెడ్ స్లైడింగ్ విండోస్ పెట్టాం. ఇంకో పక్కన లోపల బయట పుట్టి ఫినిషింగ్ ఇచ్చాం. ఇంకో పక్కన చూస్తే ఆర్సీసీ కప్బోర్డులు పెట్టాం. మీరందరూ కూడా కావాలని అటకలు కావాలన్నారు, అవి కూడా పెట్టాం. కిచెన్ రూమ్ లో కూడా ఆర్సీసీ రూమ్ పెట్టి ఇన్ని వస్తువులు కల్పించామంటే నేను అడుగుతున్నా ఇప్పుడు మిమ్మల్ని అందరినీ, ఎప్పుడైనా కలలో అయినా సరే ఇంత మంచి ఇల్లు వస్తుందని మీరు అనుకున్నారా అని మా చెల్లెమ్మలందరినీ అడుగుతున్నా. ఎప్పుడైనా ఊహించారా మీరు? ఈరోజు ఆనందంగా ఉన్నారా లేదా? మీరంతా ఆనందంగా ఉన్నామంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, ఆనందంగా ఉన్నామని. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.